పరిశుద్ధుడు అయిన తండ్రి, సమయాన్ని బట్టి నీ స్తోత్రాలు చెల్లిస్తున్నా అయ్యా. ఈ రాత్రి కూడా వచ్చి నీ ప్రజలందరినీ కూడా మరి దీవించి మరి దర్శించమని నేను ప్రార్థన చేస్తున్నా. ఇంకా రావలసిన వారంటే త్వరగా మీరు నడిపించండి. ఇప్పుడు నీ వాక్యమును మేము ధ్యానం చేస్తున్న నీ బెల్లని స్వరం మాకు వినిపించండి. దేవా, నాతో మాట్లాడండి, మాతో మాట్లాడండి. నేను మీరు మాట్లాడు తోడుగా వినగలిగే చెవులు, గ్రహింపనిచ్చు మనస్సును మాకు దయచేయమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి స్తుతించి బతిమాలు వేడుకున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం చెప్దామా? అందరం కలిసి ఏక మనసుతో చెప్దామా? మంచిది. ప్రభునందు మిక్కిలి ప్రియులు దేవుని బిడ్డలైన మీ అందరికీ కూడా ఏమంటే ఇది దేనికి సంబంధించింది? పరలోకానికి సంబంధించింది. ఈ భూమి మీద కావలసినవి ఆయన దగ్గర ఉన్నాయి, పరలోకం కావలసినవి కూడా ఆయన దగ్గర ఉన్నాయి. అందుకే దావీదు అంటున్నాడు, నేను ఒకప్పుడు బాలుడను, ఇప్పుడు ముసలివాడు, అయితే నీతిమంతుడు విడిచిపెట్టబడుట కానీ వాని పిల్లలు భిక్షమెత్తుడు కానీ నేను చూచి ఉండలేదు. మనం నీతి న్యాయములను జరిగిస్తే దేవుడు మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. తల్లి విడిచిపెట్టేది, తండ్రి విడిచిపెట్టేది. నేను ఈ పరిశుద్ధ స్థలం నుండి ఒకే మాట చెప్తున్నాను, నాకు అందరూ శత్రువులేను, అందరూ శత్రువులే. అందరు ఆలోచనలు కూడా నాకు విరోధంగా ఉంటాయి. నాకు తెలుసు ప్రతి ఒక్కరి ఆలోచన. కానీ దేవుడు నాకు సంబంధించిన వ్యక్తి. దేవుడికి స్తోత్రం. నేను ఆయనకి సంబంధించిన వ్యక్తి. నాకు అందరు విరోధం, నా గురించి అందరు విరోధమైనటువంటి ఆలోచన కలిగి ఉంటారు. నాతో తిరగవచ్చు, నాతో ఉండొచ్చు, కానీ ఒక ఆలోచన అనేది వచ్చేటప్పటికీ ఒక విరోధమైనటువంటి ఆలోచన. ఎందుకంటే ఇది వారి తప్పు కాదండి. లోకములో దేవుని బిడ్డలకు వేరుగా ఆలోచించేవాడు ఒకడున్నాడు. వాడు చుట్టూ ఉన్న వారిని వేరుగా ఆలోచించేటట్టు చేస్తాడండి. కానీ దేవుడు మట్టుకి చెయ్యి విడిచిపెట్టాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చెప్దామా? ఇంకా గట్టిగా చెప్దామా? మంచిది. కనుక ప్రియమైనటువంటి వాళ్ళరా, మనము మొదట ఆయన నీతిని మనం వెతకాలి. ఇది మనుషులు చెప్తున్న మాట కాదు, యేసయ్య చెప్తున్న మాట. ఈ మాట ఎవరు చెప్పారండి? యేసయ్య చెప్పాడు. ఎప్పుడైతే నా రాజ్యమును, నా నీతిని మీరు వెతుకుతారో అవన్నీ మీకు దొరుకుతాయి. అంటే భూ సంబంధమైన పర సంబంధమైన అన్నీ కూడా దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆలోచించండి. మీరు ఈ భూమి మీద దేని కొరకు మీరు ప్రయాసపడుతున్నారు? దేని కొరకు మీరు కష్టపడుతున్నారు? దేవుని కొరకు మీరు బ్రతకండి. దేవుని కొరకు మరి, ఎందుకంటే లోకము నుండి దేవుడు మనల్ని ఎందుకు ప్రత్యేకపరిచాడంటే మనము ఆయన కొరకు బ్రతకటానికి. ఎందుకంటే ఆయన మన కొరకు బ్రతికాడు, మన కొరకు బ్రతుకుతున్నాడు. ఈరోజు కూడా ప్రభు నీతో నాతో చెప్పే మాట ఏంటంటే, నువ్వు బాధపడుతున్నావా? బాధపడద్దు. నువ్వు చింతపడుతున్నావా? నువ్వు చింతపడద్దు. ఎందుకంటే నిన్ను గూర్చి నేను చింతించుచున్నాను. దేవునికి స్తోత్రం. ఇది యేసయ్య చెప్తున్న మాట. నిన్ను గూర్చి ఆయన ఏం చేస్తున్నాడట? చింతించుచున్నాడట. నిన్ను గూర్చి బాధపడుతున్నాడట. నిన్ను గూర్చి కన్నీరు కారుస్తున్నాడట. నిన్ను గూర్చి ఆయన ప్రార్థన చేస్తున్నాడటండి. కనుక మన చింత యావత్తు కూడా ఎవరి మీద వేయాలి? యేసయ్య మీద వేయాలి, నిరభ్యంతరంగా. దావీదు కూడా తన కుమారుడు బలహీనుడని ఆయన ఎరిగి ఎంత సువిశాలమైన సామ్రాజ్యమును వీడికి అప్పగిస్తున్నాను, వీడు నడపగలడో లేదో అని ఒక ఆలోచన వచ్చి తన కుమారుని పిలిచి అంటున్నాడట, నాయనా, నీ హృదయాలోచనల మీద నువ్వు ఆధారపడద్దు. నీ హృదయం ఆలోచిస్తుంది, ఆలోచన మీద ఎప్పుడు అనుకోవద్దు నువ్వు. ఎందుకంటే దేవుడు హృదయాంతరంగాలను ఏం చేస్తున్నాడు? పరిశీలిస్తున్నాడు. కనుక నువ్వు ఎవరి మీద అనుకోవాలి? దావీదు హృదయం ఎవరి మీద అనుకుంది చెప్పండి? అవండి, దావీదు హృదయం ఎవరి మీద అనుకుంది? దావీదుని గూర్చి దేవుడు ఒక మాట అన్నాడు. దావీదు
నా హృదయానుసారి. ఇది ఎవరు చెప్పారండి? చెప్పండి అమ్మా. చదవట్లేదా బైబిల్? నేను చెప్పే మాట, నేను మాట్లాడే ప్రతి మాట బైబిల్లో ఉంటుంది. దానికి సెపరేట్గా మాట్లాడడానికి లేదండి. ఒకడు దానికి సెపరేట్గా మాట్లాడాడు అనుకోండి, అది ఎలాంటి బోధకుడండి చెప్పండి? యేసయ్య చెప్పాడు కదా, అబద్ధ బోధకులు మీ మధ్యకు వస్తారు, వాక్యం అన్నట్టు వాళ్ళు ఏం చేస్తారట, పరలోకాన్ని మోతేస్తారట. అంటే ఏం మోతేస్తున్నారు? వాక్యాన్ని మోతేసేస్తున్నారు. కనుక జాగ్రత్తగా ఉండమని చెప్పాడు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా, హల్లెలూయా. రెండు చేతులు పైకెత్తి దేవుని స్తోత్రం చెప్దామా? కనుక ప్రియమైనటువంటి వారా, ఎప్పుడైతే ఆయన నీతిని మనం వెతికామో, ఆయన రాజ్యాన్ని మనం వెతికామో, ఇవన్నీ మనకు సంప్రాప్తమవుతాయి. అందుకే దావీదు తన కుమార్తె అన్నాడు, నీ భారము యావత్తును యెహోవా మీదే. ఎవరి మీద ఏమన్నాడు? నీ భారం, నీ భారం అంతా కూడా, నీ పనుల భారం అంతా కూడా, నీ శ్రమ అంతా, నీ కష్టం అంతా. ఇప్పుడు దేవుని మీద భారం వేయలేదనుకోండి, పొద్దున్నుంచి సాయంత్రం దాకా మనం గొడ్డుసాకిరి చేయాలి. అవునా కాదు చెప్పండి? దావీదు తన భారాన్ని దేవుని మీద వేసాడు కాబట్టి అతను తేలిగ్గొడ్డు రోజుకి ఎన్నిసార్లు దేవుని ఆరాధిస్తున్నాడండి? మీరు రోజుకు ఒక్కసారి కూడా దేవుని ఆరాధించలేకపోతున్నారంటే కారణం ఏంటంటే, భారము దేవుని మీద వేయకుండా భారం మీ మీద వేసుకున్నారు కాబట్టి మీకేముండట్లేదు, తీరుకుండట్లేదు. ఒకటి ఆలోచించండి, మనం ఎక్కడికో దూరంగా వెళ్ళి ఒక వ్యక్తిని కలవాలి, ఒక వ్యక్తిని కలవాలి, అది చాలా అర్జెంట్. మనం దేవుని మీద భారం వేసామనుకోండి, మనం వెళ్ళక్కలేకుండా మన ఇంటి దగ్గర కూర్చుంటే ఆ వ్యక్తిని మన దగ్గరికి తీసుకొచ్చాడు అనుకోండి, అది గొప్పే కదా. తీసుకురాలేడా చెప్పండి? రాగలడా రాలేడా? దేవునికి అసాధ్యమైనది ఏముందా? చందమామను కూడా తీసుకొచ్చి నీ చేతిలో పెట్టగలడండి, సూర్యుడిని కూడా తీసుకొచ్చి నీ చేతిలో పెట్టగలడు. యెహోషువ ప్రార్థన చేస్తే సూర్యుడిని ఏం చేశాడు చెప్పండి? చెప్పాలమ్మా. ఏం చేశాడు? సూర్యుడిని ఆగిపోమన్నాడు. ఎవరు చెప్పారు? యెహోషువ అన్నాడు. సూర్యుడిని ఆపేనాయన, చంద్రుడిని రావద్దను, సూర్యుడు ఇక్కడే ఉండిపోవాలి, చంద్రుడు అక్కడే ఉండిపోవాలి. చంద్రుడు వచ్చాడంటే సూర్యుడు వెళ్ళిపోతాడు. కనుక సూర్యుడు ఇక్కడ నిలిచి ఉండాలి, చంద్రుడు అక్కడ ఆగిపోవాలి. ఒక మనుషుడు చేసిన ప్రార్థన దేవుడు అంగీకరించడానికి గల కారణం ఏంటో తెలుసండి? భారం ఎవరి మీద వేశారండి? దేవుడి మీద వేశారు. మరి ఇన్ని చరిత్రలు నీకు తెలిసి, ఇంతమంది భక్తుల యొక్క గూర్చి నీకు తెలిసి కూడా నువ్వు భారాన్ని దేవుని మీద వేయట్లేదంటే మనల్ని ఏమనుకోవాలి? మూర్ఖుడు ఏం చేస్తాడో తెలుసండి? మూర్ఖుడు ఏం చేస్తాడో తెలుసా? తాను కూర్చున్న కొమ్మను, ఏమండి, తాను కూర్చున్న కొమ్మను ఏం చేస్తాడు? మనం తెలిసి ఆ ప్రకారం చేయట్లేదంటే మన కొమ్మను మనం ఏం చేస్తున్నామండి? మన ఆధారాన్ని మనం ఏం చేస్తున్నాం? పోగొట్టుకుంటున్నాం కదండి. మన ఆశ్రయాన్ని మనమే పోగొట్టుకుంటున్నాం, మన కోటను మనమే కూల్చేసుకుంటున్నాం. ప్రియ దైవ జనాంగమా, ఈ రాత్రికాల సమయంలో వాక్యం అంటే నువ్వు ఆలోచన చేయి, దేవుని నీతిని నువ్వు వెతుకు, దేవుని నువ్వు ప్రేమించు, ఆయన రాజ్యమును, ఆయన నీతిని నువ్వు వెతుకు. ఇవన్నీ ఐశ్వర్యము, ఘనత, స్థిరమైన కలిమి. ఏంటి? స్థిరమైన కలిమి, నీతి, ఇవన్నీ కూడా ఆయన నీకు అనుగ్రహిస్తాడు. ఒక వ్యక్తి పరలోకి వెళ్ళాలంటే ఎలాగుండి మనం వెళ్ళిపోగలం చెప్పండి? మనకు ఒక స్టాంప్ పడాలి, మనకు ఒక స్టాంప్ వేయాలి ప్రభు, ఒక ముద్ర వేయాలి. ఆ ముద్ర ఏంటంటే నీతిమంతుడు. ఆయన పరలోకి వెళ్ళాడు యేసు ప్రభు, ఆయనకు ఒక ముద్ర ఉంది. ఆ ముద్ర ఏంటి తెలుసా? పరిశుద్ధుడు. ఏమండి, ఆయన ముద్ర ఉంది కదా. ఆయన గుండెల మీద చేయొచ్చుకు ఒక మాట చెప్పాడు మనందరికీ, నేను పరిశుద్ధుడు కనుక మీరు కూడా.
మనం చెప్పగలగాలి ఈ రాత్రి, నేను నీతిమంతుణ్ణి, దేవుని మాటకు లోబడేవాడిని, దైవ చిత్తాన్ని జరిగించేవాడిని ధైర్యంగా చెప్పాలి. పౌలు చెప్తున్నాడు, ఇదిగో నేను క్రీస్తుని పోలి నడుచుకున్నాను. ఎంత ధైర్యమైన మాట. గుండె లోతుల్లోంచి వస్తున్న మాట. నేను క్రీస్తుని పోలి నడుచుకున్నాను. ప్రియ దైవ జనాంగం, మనము నీతిని అనుసరించి మనం నడుచుకోవాలి. యథార్థమైన ప్రవర్తన కలిగి ఉండాలి. దైవ చిత్తానుసారమైన మనస్సు కలగాలి. ఇవి ఎప్పుడు వస్తాయంటే ఆయనతో మనం గడిపినప్పుడు ఎప్పుడైతే ఆయనతో గడుపుతున్నామో మనలో ఏమొస్తుంది తెలుసండి? మార్పు 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 రావటం ప్రారంభిస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియమైనటువంటి వాళ్ళని ఆలోచించండి. ఇప్పటికి మించిపోయింది లేదు. ఇది మిక్కిలి అనుకూలమైన సమయం. దేవుడు నీకు ప్రత్యక్షమయ్యే దినం. దేవుడు నిన్ను నడిపించేటటువంటి రోజు. ఆయనకు అవకాశమే, ప్రభుకు అవకాశమే. నాయన, నేను నా ఉద్దేశం కాదు, నా ఆలోచన కాదు, నిన్ను వెంబడించే వ్యక్తిని, నువ్వు ఎలా నడిపితే అలా నడిచే వ్యక్తిని, నీ చిత్తానుసారంగా నన్ను నడిపించు ప్రభు అంటే ఆయన ఎంత సంతోషించేస్తాడు. ఏమండి, ఎంత సంతోషిస్తుంది. నా కుమారుడు, నువ్వు ధైర్యంగా ఉండు, నావన్నీ నీవే. ఆయన ఏమంటాడు? నాకున్నవన్నీ నీవేనయ్యా అని ఆయన సమస్తమును మనకు అనుగ్రహిస్తాడు. అట్టి కృప, ఆ కృపగల దేవుడు వాక్యం వినిచున్న మనందరికీ దయచేయను గాక. ఆమేన్. ఈ రాత్రి ప్రభు సన్నిధిలో ఒక తీర్మానం కలిగినటువంటి వ్యక్తులుగా మనం వెళ్దాం. నాయన, నా ఆలోచన కాదు, నా అభిష్టం కాదు నాయన, ఇదిగో నీ రాజ్యమును, నీ నీతిని వెతుకుతున్నానయ్యా. దయచేసి నాకు దయచేయ ప్రభు నాయన. నీ రాజ్యము, నీ నీతి నాకు అనుగ్రహించు ప్రభు నాయన. నీ చిత్తానుసారం మనస్సు నాకు ఈ ప్రభు కృప చూపించని. పరిశుద్ధుడా, 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 స్తుతులకు పాత్రుడా, స్తోత్రహారుడా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను అయ్యా. ఈ రాత్రి ఎంతో తేటగా నాతో మాట్లాడు నేను, ఎంతో తేటగా నాతో మాట్లాడు నేను. మాట్లాడిన ప్రతి మాట నా గుండె లోతులలో నాటబడింది ప్రభ. నా తండ్రి, నీ చిత్తానుసారమైన మనస్సు నాకు దయచే ప్రభ. నేను మనుషుల మీద ఆధారపడటం కాదు, నేను నీ మీద నేను ఆధారపడుతున్నాను. నేను నీ మీద నేను ఆనుకున్నాను ప్రభు. నేను నీవే నాకు దిక్కు, నీవే నాకు సర్వస్వం. నిన్ను పోలిన బ్రతుకునైనా నాకు దయచే ప్రభ. ఈ లోకములు ఎన్నున్నా సరే నేను నిత్యత్వములు నీ రాజ్యమును స్వతంత్రించుకోకపోతే ఇవన్నీ వ్యర్థమే ప్రభు. నీ రాజ్యమును నేను స్వతంత్రించుకుని నీ కృప అనుగ్రహించాను. నేను ఈ రాత్రి కూడా వచ్చిన ప్రతి ఒక్కరిని పేరు పేరును మీరు దీవించి, విత్తబడిన నీ మాటలు ప్రతి ఒక్కరి హృదయములో మీరు ఫలింపజేసి, విశ్వాసములు, నీ వాక్యములు, ప్రార్థనలు మమ్మల్ని స్థిరపరచమని ప్రభుని తొట్టబడిపోకుండా కృప చూపించమని, ఆత్మదేవుడు ఆత్మకార్యం మీరు జరిగించమని ప్రార్థిస్తున్నాను. అలాగే మా సంఘాన్ని మీరు దీవించండి, సంఘ సరిహద్దులను విశాలపరచండి, సంఘములు నూతన కార్యాలు, సంఘములు అద్భుతాలు, సంఘములు ఆశ్చర్యాలు మీరు జరిగించండి. తూర్పుకి పడమటికి, ఉత్తరమునికి, దక్షిణానికి ఇది సాగిపోనట్లుగా మీరు చేయండి. ఎన్నో ఆటంకాలు ఉన్నాయి, ఎన్నో అవరోధాలు ఉన్నాయి. ప్రతి ఆటంకము ఆశీర్వాదంగా మీరు మార్చండి ప్రభునైనా. ప్రతి అవరోధము ఆశీర్వాదకరంగా మీరు మార్చండి. ప్రతి కీడు మేలుగా మీరు మార్చమని నేను ప్రార్థన చేస్తున్నాను. సహాయం చేయండి, దీవించండి, కనికరించండి. యేసు నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి. శుభవార్త, శుభవార్త. ఉండ్రాజవరం బేతెస్త స్వస్థత ప్రార్థనాశాలనందు ప్రతి బుధవారం ఉదయం 8 గంటల నుండి 1 గంట వరకు దైవజనులు పౌల్ అయ్య గారి ద్వారా స్వస్థత ప్రార్థనలు జరుగుచున్నవి. ఈ ప్రార్థన ద్వారా ప్రభువు గొప్ప కార్యాలు జరిగిస్తున్నారు. దెయ్యాలు వదిలిపోవుచున్నవి. విద్య, ఉద్యోగం, వ్యాపారం, విదేశీయానం, ఆరోగ్యం, మీ సమస్య ఏదైనా ఒక్కటే పరిష్కారం, ప్రార్థన. విశ్వాసం మీది, ప్రార్థన మాది. కార్యం దేవునిది. విశ్వాసంతో రండి, ఆశీర్వాదంతో వెళ్ళండి. వివరాలకు సెల్ నంబర్స్ 9963375281 and 9381335758. ప్రతి 2వ బుధవారం తైలాభిషేక ప్రార్థన జరుగును. అందరికీ ఆహ్వానం.